తెలుసా, గొల్లియాతు విషయంలో పరిపూర్ణంగా దావీదు దేవుని మీద దృష్టి నిలిపాడు. దావీదు దేవుని మీద దృష్టి నిలిపాడు. ఎక్కడ కూడా దావీదు దేవునికి వేరుగా ఆలోచన చేసి గొలియాతుతో మాట్లాడలేదు, సౌలుతో మాట్లాడలేదు, ఇశ్రాయేలుతో కూడా మాట్లాడలేదు. 50వ వచనం చదవండి, 17వ అధ్యాయం 50వ వచనం. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై, హల్లెలూయా, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడు. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడా? కాదు. ఫిలిష్తీయుడు ఎత్తున్నాడు, బలంగా ఉన్నాడు, దేహదారిద్ర్యం కలిగి ఉన్నాడు, అధికమైనటువంటి యుద్ధ సామాగ్రి కలిగి ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడు. దావీదు ఎక్కడ బలాఢ్యుడు తెలుసా? మనస్సులో బలాఢ్యుడు. హల్లెలూయా, హల్లెలూయా.